ఐబొమ్మ రవిని సిసిఎస్ పోలీసులు ఇవాళ మళ్లీ కస్టడీలోకి తీసుకోనున్నారు. పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవికి పోలీసులు సినిమా చూపిస్తున్నారు. ఓ కేసు కాకపోతే మరో కేసు అంటూ వేర్వేరు కేసుల్లో కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు కస్టడీకి తీసుకుని విచారించిన పోలీసులు మళ్లీ వాళ్ళ కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఐబొమ్మ రవికి మరో 3 రోజుల కస్టడీ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. కొత్తగా నమోదైన 4 కేసుల్లో ఒక కేసులో కస్టడీకి నిరాకరించిన కోర్టు మరో 3 కేసుల్లో 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. పోలీసుల వాదనల్ని ఏకీభవించిన కోర్టు కస్టడీకి అంగీకరించింది. పైరసీ కేసులో పట్టుబడి రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైల్లో ఉన్నాడు ఐబొమ్మ రవి. ముందుగా ఆయన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందిస్తారు. అనంతరం సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి 3 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే రవిని కోర్టు అనుమతితో 2 సార్లు కస్టడీకి తీసుకున్న పోలీసులు మొత్తం 8 రోజుల పాటు విచారించారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమిత్ర, ప్రస్తుతానికైతే ఐబొమ్మ కేసులకు సంబంధించి కూడా సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు ఐబొమ్మ రవిని 3వసారి కూడా కస్టడీలోకి తీసుకొని విచారించబోతున్నట్టుగా మనం చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు కస్టడీలోకి తీసుకొని 8 రోజుల పాటు విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా 3వసారి కూడా 3 రోజుల పాటు అతన్ని విచారించబోతుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా కీలక విషయాలను సైబర్ క్రైమ్ పోలీసులు రాబట్టే ప్రయత్నం చేశారు. కానీ కొంత ఆర్థిక లావాదేవీలతో పాటు ఇతడు కొంత ఈ సైట్లకు సంబంధించి కూడా కొంత వేరే ప్రాంతాల నుంచి ఆపరేట్ చేసినట్టుగా అనుమానం చేస్తున్నట్టు కాబట్టి కొన్ని విషయాలను మాత్రమే చెబుతూ వచ్చాడు, కొన్ని విషయాలు దాటవేస్తూ వచ్చాడు. కాబట్టి 3వసారి కూడా 3 రోజుల కస్టడీలో చాలా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేసినట్టుగా చెప్పవచ్చు. మొత్తంగా 8 రోజులు గతంలో కస్టడీలోకి తీసుకొని విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు మరొక 3 రోజులు తీసుకోబోతున్నది. సుమారుగా 11 రోజుల పాటు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవికి సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేయబోతున్నట్టుగా మనం చెప్పాల్సింది. ఇప్పటికే మొదటిసారి రిమాండ్ చేసిన సందర్భాల్లో కూడా రవి తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ 3వసారి కూడా తమకు కొంత కస్టడీ ఇవ్వాలంటూ పోలీసులు చెప్పడం, ఆ తర్వాత అతడి బెయిల్ పిటిషన్కి సంబంధించిన వాదనలు కూడా పెండింగ్లో పెట్టిన నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నాంపల్లి కోర్టు మరొకసారి ఐబొమ్మ రవి కస్టడీకి ఇచ్చేందుకు అనుమతించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మరికొద్ది సేపట్లో చంచల్గూడ జైలు నుంచి రవిని 3వసారి కస్టడీలోకి తీసుకోబోతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.